త్వరలోనే డిప్యూటీ ఈవో పోస్టులకు నోటిఫికేషన్. మొత్తం 148 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనున్న టీజీపీఎస్సీ. ఈ తెలంగాణలో అయితే ఇక నోటిఫికేషన్లు రిలీజ్ కావడానికి కొంచెం టైం ఉన్నా ఒక్కొక్కటి మాత్రం తొందరలోనే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన అప్డేట్, నిరుద్యోగులకి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పబోతోంది. త్వరలోనే మరో ఉద్యోగ నోటిఫికేషన్ను టీజీపీఎస్సీ వెలువరించనుంది. దాంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే మొత్తం 148 పోస్టులతో నోటిఫికేషన్ వెలువడనుంది. దీనికి సంబంధించిన కసరత్తును అధికారులు పూర్తి చేసి సిద్ధంగా ఉంచారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఎప్పుడైనా నోటిఫికేషన్ వేసే వీలుందని పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ పోస్టుల్లో డిప్యూటీ ఈవో, డైట్ లెక్చరర్లు, ఇంకా ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలోని ఫిజికల్ డైరెక్టర్ పీడీతో పాటు ఎస్సీఆర్టీలోని అధ్యాపక పోస్టులకు భర్తీ చేయనున్నారు. మొత్తం 148 పోస్టులు, 110 వరకు డిప్యూటీ ఈవో పోస్టులు ఉన్నట్లు తెలిపారు. ఇవైతే ఇది ఫస్ట్ వచ్చే నోటిఫికేషన్ టీజీపీఎస్సీ నుంచి. ఇంకా చాలా నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అవుతాయి. ఇలాంటి అప్డేట్స్ కోసం, ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి వీడియోని అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చి 2 నెలల్లో నివేదిక ఇవ్వాలనే ఆర్థిక శాఖ ఆమోదం. దేని గురించి అంటే పోస్టుల్లో అవసరమన్నీ, వృధాగా ఉన్న పోస్టులన్నీ, వాటికి సంబంధించిన నివేదికను అడుగుతుంది. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అంశాలు, అన్ని శాఖలు, విభాగాలు, కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు అధికారికంగా మంజూరైన పోస్టులన్నీ, వాటిలో ఖాళీలు ఉన్నవన్నీ, ఇంకా అవసరమైనవన్నీ, వృధాగా ఉన్నవెన్నో తేల్చడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. శాశ్వత ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిన జరిగిన నియామకాలు, వాటి ఆవశ్యకత పైన సమీక్షించాలని నిర్ణయించింది. ఒక్కో ప్రభుత్వ విభాగం పాత్ర, దాని ప్రధాన విధులు, కొత్త ప్రాధాన్యాలు, అవసరాలకు అనుగుణంగా చేయాల్సిన మార్పులపై అధ్యయనం చేసి సిఫార్సు చేయాలని కమిటీకి ఆర్థిక శాఖ సూచించింది. అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాల అధిపతులతో సంప్రదించి సమగ్ర అధ్యయనం చేసి 2 నెలల్లోగా నివేదిక ఇవ్వాలని సూచించింది. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చి వన మహోత్సవం. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వం వన మహోత్సవం 2025 కార్యక్రమాన్ని జూలై 7 నుంచి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ రాజేంద్ర నగర్లో కేహెచ్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ ఏడాది వర్షాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 18.03 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 14,352 నర్సరీల్లోని మొక్కలను ఎక్కడెక్కడ నాటాలన్న కార్యాచరణను ప్రభుత్వ అధికారులు సిద్ధం చేశారు. తెలంగాణకు హరితహారం పథకాన్ని 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వన మహోత్సవంగా పేరు మార్చింది. తెలంగాణకు హరితహారం అనేది తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక భారీ హరితహారం కార్యక్రమం. రాష్ట్రంలో పర్యావరణ సమతుల్యతను కాపాడడం, వాతావరణ మార్పుల దుష్ప్రభావాలను ఎదుర్కోవడం, రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో పచ్చదనాన్ని 33% పెంచడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూస్తే కరెంట్ అఫైర్స్లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వాస్ కన్ఫర్డ్ బ్రెజిల్ హైయెస్ట్ సివిలియన్ హానర్. అదేంటి అంటే ద గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సౌతర్న్ క్రాస్ by President Luiz Inacio Lula da Silva in Brazil on 8th July 2025. ఇది గుర్తుపెట్టుకోవాలి. ద గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ అవార్డ్ ఇచ్చింది ఎవరు? బ్రెజిల్ నుంచి తీసుకోబడింది. టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్నిటి కోసము, కరెంట్ అఫైర్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.